నమస్తే అండి. ఏ కోర్స్ నేర్చుకుంటే మంచిదో నేనిప్పుడు పర్ఫెక్ట్‌గా చెప్తాను. చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా. వెరీ ఇంపార్టెంట్. నాకేం డబ్బులు కట్టక్కర్లేదు. ఫ్రీగానే చెప్తాను. చాలామందికి చాలా డౌట్ అనమాట. ఇప్పుడు అందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ వచ్చినాయి కదా! ఏం నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి అని, ఎక్కడ నేర్చుకోవాలి అని ఎవరైనా కోర్సెస్ చెప్తే బాగా నేర్చుకుందామని చాలా థింక్ చేస్తున్నారు. ఎందుకు మీరు అలా మీలో మీరే అలా ఆలోచించుకుంటారు అంటే ఈ కోర్సెస్ నేర్చుకుంటే ఏదైనా అంటే ఇంకా ఈ కాంపిటేటివ్ వరల్డ్‌లో నేను ముందుంటాను అనేసి మీరు ఆలోచించుకుంటున్నారేమో మీలో మీరు. బట్ అయితే ఏ కోర్సులు నాకు తెలిసి అక్కర్లేదు. ఇదంతా ఒక ట్రాప్ అనమాట. రకరకాల కోర్సులు అవి ఇవి అని చెప్తారు. అంటే మార్కెట్‌లో ఈ మార్కెటింగ్ అనమాట ఇదంతాను. అనవసరంగా మనీ పే చేసి మోసపోవడం కన్నా నాకు తెలిసి ఆన్‌లైన్‌లోనే చాలా కోర్సెస్ దొరుకుతున్నాయి. ఫ్రీగా నేర్చుకోండి. దానికి చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయి. నేర్చుకోవాలంటే నేర్చుకోండి. యూట్యూబ్‌లో కూడా చాలా కోర్సెస్ ఫ్రీగానే అవైలబుల్‌గా ఉన్నాయి. అంతవరకు నాకు తెలిసి ఫ్రెషర్స్‌కి సరిపోతుంది. ఇంక అంతకన్నా ఎక్కువ నేర్చుకోక్కర్లేదు. మీరు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో గాని ఎక్కడ నేర్చుకున్నా నాకు తెలిసి వాళ్ళు చెప్పేదేమి ఉండదు. అందరికీ ఒకసారే చెప్తారు కాబట్టి పర్టిక్యులర్‌గా మీ ఒక్కరికి స్పెషల్‌గా ఏమీ నేర్పించేది ఉండదు. అనవసరంగా మనీ పే చేయొద్దు. మీరు మళ్ళీ ఎక్కడి నుంచి మొదలుపెట్టారో మళ్ళీ అక్కడికే వస్తారు. ఎందరో నేర్చుకుంటున్నారు. అంటే ఏమో మీరు ఒక్కరే కాదు కదా! అంటే ఎవరెవరో ఏవో నేర్చేసుకుంటున్నారు. ఎక్స్‌ట్రా నేర్చేసుకుంటే మళ్ళీ ఏం లేదు. తిప్పి తిప్పి మళ్ళీ అందరూ ఒక దగ్గరికే వస్తారు. అంటే ఏంటి ఎన్ని కోర్సెస్ నేర్చుకున్నా సరే మళ్ళీ ఒక దగ్గరే. ఎందుకంటే మీరు ఏం నేర్చుకున్నా సరే బేసికల్‌గా మీకు రిటన్ టెస్ట్ పెట్టారంటే అయ్యే క్వెషన్స్ ఉంటాయి. జావా మీద వీటి మీద పైథాన్ ఇవే అడుగుతారు. ఆ పైథాన్ అంటే సింపుల్ లాంగ్వేజ్. దాని గురించి మీరు కోర్సెస్ అయితే నేర్చుకోక్కర్లేదు నాకు తెలిసి. ఫ్రీగా యూట్యూబ్‌లోనే బాగా నేర్పిస్తున్నారు. పైథాన్ సింపుల్ లాంగ్వేజ్. దానికి మళ్ళీ కోర్స్ నేర్చుకోక్కర్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా డేటా సైన్స్ అంటారా? అది యాక్చువల్లీ మీరు వన్స్ కంపెనీలో జాయిన్ అయిన తర్వాతల కంపెనీ వాళ్ళు అవైలబుల్ ఉంటే అక్కడే మీకు నేర్పిస్తారు. అక్కడే మీరు పే చేసి కొంచెం కూడా నేర్చుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు నేర్చుకోవచ్చు మీరు. ఇది చేస్తూ జాబ్ చేస్తూ కూడా నేర్చుకోవచ్చు. ఇనీషియల్‌గా అయితే డేటా సైన్స్ ఎవరికీ అక్కర్లేదు నాకు తెలిసి. ఒకవేళ మీరు కోర్స్ నేర్చుకున్నారనుకోండి కొన్ని కంపెనీస్ సర్టిఫికేషన్ అడుగుతాయి అనుకోండి. సపోజ్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేసి మీరు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసి మీకు కొన్ని క్వెషన్స్ అడుగుతారు. క్వెషన్స్ చెప్పగలరా? మళ్ళీ అక్కడికే వస్తుంది. క్వెషన్స్ చెప్పగలిగితే ఏమో ఏదో బేసిక్ లెవెల్‌లో క్వెషన్స్ చెప్తే రిక్రూట్ అయితే ఎక్కడో ఉండొచ్చు సమ్‌వాట్. నేను కాదని నేను చెప్పను. ఫ్రెషర్స్‌కి అయితే ఫ్రీగానే నేర్చుకోండి. రెజ్యూమ్‌లో డేటా సైన్స్ పెట్టుకోండి. ఆన్‌లైన్‌లో నేర్చుకొని అదే మీరు అక్కడ పెట్టండి. అంతే. నాకు తెలిసి కాలేజ్‌లో మీకు ఈ 4 ఇయర్స్ ఒకవేళ బీటెక్ అయితే ఏం నేర్చుకున్నారో రెజ్యూమ్‌లో అవే పెట్టుకుంటాం మనం. అంతకు మించి వేరే కొత్తవేమి మనం పెట్టం కదా! అవి పెట్టుకునేటప్పుడు ఆలోచించి కొంచెం పెట్టాలి. మీకు ఏవైతే బాగా వచ్చో మీకు అది చూసే క్వెషన్స్ అడుగుతారు. మీకు ఏది రిక్వైర్మెంటో అదే క్వెషన్స్ అడుగుతారు. అంతేగాని వాళ్ళు కొత్త కొత్తగా ఏమీ అడగరు. డేటా సైన్స్ కావాలని అందరూ అడగడం లేదు. కొన్ని మాత్రమే అడుగుతున్నారు. కానీ బేసిక్‌గా అయితే ఇంటర్వ్యూలో మాత్రం ఏంటంటే మీరు రెజ్యూమ్‌లో ఏం పెట్టారో అవే అడుగుతారు. అంతేగాని కొత్త కొత్త కాన్సెప్ట్‌లు అయితే ఏమి అక్కడి నుంచి అడగరు. నేర్చుకుంటే ప్లస్ అనమాట. అది కూడా ఆన్‌లైన్‌లో నేర్చుకోండి. చాలా మంచిది. పెద్ద పెద్ద కంపెనీస్ ఎంఎన్‌సీసే అడగడం లేదు. ఎందుకు అనవసరంగా అది మీరు ఇంటి దగ్గర ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే ఫస్ట్ ఏంటంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కూడా ప్రతీది కూడా మనం కోడింగ్ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయడంలోనే ఉందంతాను. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా మీకు ప్రోగ్రామ్ అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు అవుట్‌పుట్ వస్తది. మీరు సక్సెస్ రేట్ పెరుగుతది. అంతేగాని ఈ కోర్సెస్ ఎక్స్‌ట్రా నేర్చుకుంటే ఏదో వచ్చేస్తదని ఏం కాదు. ఏదైనా సరే మినిమమ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఏఐ తీసుకున్నా సరే మినిమమ్ మనకి పైథాన్ అవి రావాలి. మెషిన్ లెర్నింగ్ రావాలి. అవి అంటే పైథాన్ ఈస్ ద బేసిక్ లాంగ్వేజ్ అనమాట. అంటే పైథాన్ మినిమమ్ మీరు నేర్చుకుంటేనే కదా! మరి అది నేర్చుకోవడం మానేసి సర్టిఫికేషన్ కోసం మరి అక్కడ ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వడం? కాలేజ్‌లో ఏవిస్తారో అవి బాగా ప్రిపేర్ అవ్వండి. బాగా ప్రోగ్రామింగ్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాతల మినిమమ్ అంటే నంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట. ప్రాక్టీస్ అంటే ఏం కాదు. డిఫరెంట్ మోడల్స్ ఎలా వస్తున్నాయి అవి ప్రాక్టీస్ చేసి వాటి మీద మీరు సక్సెస్ రేట్ పెంచుకోండి. అంతేగాని ఈ కోర్సెస్ ఎక్స్ట్రా నేర్చుకుంటే దానివల్ల టైం వేస్ట్, మనీ వేస్ట్ నాకు తెలిసి. అందరూ ఎళ్తారు. అందరిలో కొంతమంది ఎందుకు సెలెక్ట్ అవుతున్నారు అంటే ప్రాక్టీస్ అనమాట. ఒకవేళ గాని నేర్చుకోవాలి అంటే ఇదో ఈ కోర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ అనమాట. వీటికి కూడా ప్రాక్టీసే ఉండాలి. ఫస్ట్ అయితే పైథాన్ వచ్చుండాలి. ఫస్ట్ అయితే పైథాన్ కన్నా ముందు మీకేమైనా లాంగ్వేజెస్ వచ్చుంటే మరీ మంచిది. దాని మీద బేస్ చేసుకొని పైథాన్ నేర్చుకుంటే ఇంకా ఇంకా ఈజీగా వస్తది.
ఏమీ రాకపోయినా పైథాన్ అనేది ఆన్లైన్లోని ఫ్రీగా అవైలబుల్గా ఉంది, నేర్చుకోండి. థ్యాంక్ యూ. వెబ్సైట్స్కి వచ్చేసి w3schools.com, జావా పాయింట్ ఇలాంటి చాలా ఉన్నాయి. ఖాన్ అకాడమీ ఇంకా ఎందులోనూ చూసి నేర్చుకుంటారు. బెస్ట్ అయితే W3 బాగా వర్క్ అవుతుంది. ఇంకా ప్రోగ్రామ్స్ చేసుకోవాలంటే ఆన్లైన్ కంపైలర్స్ ఉన్నాయి, ప్రోగ్రామిజ్. థ్యాంక్ యూ.